మనం పక్కన ఉన్న ఒక్క శత్రువుతోనే చూస్తున్నాం పాకిస్తాన్తో. బట్ ఇజ్రాయెల్కి చుట్టూ శత్రువులే. అలాంటి శత్రువుల నుంచి వస్తున్న అటాక్సే ఇప్పుడు ప్రమాదమైంది. ఇరాన్ తన మీద దాడి చేస్తే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ టైంలో ఇజ్రాయెల్ రిటాలియేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ కొడుతున్నటువంటి దెబ్బలకి ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు దెబ్బతింటూ ఉంటే, అదే సందర్భంలో ఇరాన్ మొన్న వాడిన మిస్సైల్స్ని అయితే దాడిలోనే కంట్రోల్ చేయగలిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్ని ప్రత్యక్షంగా గెలవలేకపోతున్న ఇరాను హెజ్బుల్లా చేతన, ఎక్కడైతే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా చేత దాడులు చేయించింది. ఇరాన్ బ్యాక్డ్ హెజ్బుల్లా కంటిన్యూడ్ ఇట్స్ అటాక్ ఆన్ ఐడిఎఫ్ ఫర్ సెకండ్ కన్సిక్యూటివ్ డే. మిస్సైల్స్ sirens went off last night in northern Israeli towns near Lebanon border. Hezbollah also released a video showing an attack on an IDF base on April 17. It targeted the Israeli military sensitive Mount Meron air traffic control base. ఇది ఎక్కడి నుంచి అయితే కొండల మీద నుంచి నడిపేటటువంటి ఎయిర్ బేస్ల మీదన ధ్వంసానికి పాల్పడే ప్రయత్నం చేస్తుంది హెజ్బుల్లా. తద్వారా ఇరాన్ మీదకు పోనీయకుండా ఇజ్రాయెల్ ఆపడం వీళ్ళ వ్యూహం.